దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. అంతట వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడుదురు, గొర్రెల కాపరిని కొట్టుకొందును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుదునెను. కీర్తన పాడారు, గెత్సేమనే తోటలోకి వెళ్ళారు. వెళ్ళి యేసుని చూసి అభ్యంతరం పడతారని చెప్పాడు. కాపరి లేని గొర్రెలే మీరు అయిపోతారు. కాపరి లేని గొర్రెల వలె అయిపోవటం అంటే ఈరోజు నాయకుల యొక్క విస్తీర్ణత. ఇల్లుని, ఇల్లాలని, పిల్లలని వదులుకున్నారు, వ్యాపారం వదులుకున్నారు, పడవలు వదులుకున్నారు. ఆది సంఘములో పరీక్ష మొదలైంది. ఏంటిది పరీక్ష? గొర్రెలు చెదిరిపోతాయని యేసు చెప్పాడు. ఇప్పుడు పరీక్షలో దీనత్వము అవన్నీ అక్కడ రావు. భయము మొదలైంది, వారు మొదలైంది, యుద్ధం మొదలైంది. అక్కడ అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకి వెళ్తాను. గలిలయకి వెళ్తాను, నేను ధైర్యంగా ఉండండి అని హామీ ఇస్తున్నాడు యేసయ్య. కానీ వీరికి భయము ఎక్కువైపోయి, చూడండి, నాయకులకి ముఖ్య గమనిక దైవికమైన కాపుదల, నిరీక్షణ ఆధారమై ఉంది. నాయకత్వానికి ముఖ్యంగా కృప, ప్రేమ తోడై ఉండాలి. ఇప్పుడు యేసయ్య రాయేసినంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గెత్సేమనే తోట అనగలం చోటుకు వచ్చినప్పుడు, నేను ప్రార్థన చేయవచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి పేతురు, యాకోబు, యోహాను వెంట పెట్టుకుని ఇంకా అంత నాయకత్వం ఒక లక్షణము. క్రీస్తులో పాపాలు క్షమించబడతాయి, కష్టం, బాధ, రోగాలు విడుదలవుతాయి. కానీ విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. వాళ్ళు నీటి మీద నడిచే అనుభవం చూశారు, అనేక రకాల దెయ్యాలు వెళ్ళగొట్టారు, అద్భుతాలు చూశారు. ఇప్పుడు పారిపోయే సమయం వచ్చింది. అది యేసయ్య చెప్తున్నాడు, గొర్రెలు చెదిరిపోవును, గొర్రెల కాపరి కొట్టుదును. ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు యేసయ్యని. యేసయ్య అరెస్ట్ అవుతున్నాడు. యేసయ్య అరెస్ట్ అవుతుంటే అందరూ వదిలేసినా నేను వదలను యేసయ్యా అని పేతురు అంటే, కోడి కూసేలోగా 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 3వసారి కోడి కూసేలాగా నువ్వెవరో నాకు తెలియదు అంటావు నువ్వు అంటే, నేను అలాగన్ను, నేను ప్రత్యేకించబడిన వాడిని అని పేతురు అంటాడు. పరీక్షలో మనకేం కావాలి? సంపూర్ణత. సత్తే సావు, లేకపోతే దేవుడు అని 2 తీర్మానాలు. అంటే సేవకులు సంపూర్ణంగా బైబిల్ మీద ఆధారం చేసుకోవాలి. సేవకై సంపూర్ణ సమర్పణ కలిగి ఉండాలి.
ఇప్పుడు సిలువలో శిక్షను అనుభవించిన మరో మరణపు ముళ్ళును విరిచి, సిలువలో శిక్షను అనుభవించి మరణపు ముళ్ళును విరిచిందా యేసయ్య. మరణపు ముళ్ళును విరిచి మరణాన్ని జయించి మరణాన్ని గెలిచి తాను విడుదల, ప్రతి విషయంలో విడుదల, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, అలా ఎన్నో ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళిపోతున్నారు. పేతురు, నువ్వెవరో నాకు తెలియదు, మీరే నాకు తెలియదు అంటే తర్వాత 120 రోజులు పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినము ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మ బలముగా వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులవుతారు. ఎగ్జాక్ట్లీగా అదే జరిగింది. 120 మంది అభిషేకించబడ్డారు. పాప క్షమాపణ దొరికింది. రక్షణ పొందుకున్నారు 3000 మంది. ఇలా ఎన్నో అద్భుతాలు. ఓచ చేయగలిగాడు, చెయ్యి బాగైంది. పేతురు, యోకాబు, యోహానులు వీళ్ళందరూ కూడా అద్భుతాలు చేతం పట్టారు. ఎప్పుడు? యేసుక్రీస్తుని సిలువేసిన తర్వాత. వీరు దేవుడు ఇకన్నా ముందుగా వెళ్తానని చెప్పి తాను వాగ్దానం చేసి నమ్మదగిన వాడిగా వాళ్ళకి గలిలయలో ముందుగా వెళ్ళి వారికి ప్రేరేపిస్తూ వారితో మాట్లాడుతూ వారిని బలపరిచాడు. వ్యక్తిగత సంఘాలు, సంస్థలు, పట్టణాలు నాయకత్వం ఐక్యతగా ముందుకు వెళ్తే, దేశం కోసం ప్రార్థన చేసినప్పుడు, రాష్ట్రాల కోసం ప్రార్థన చేసినప్పుడు, సంఘాల కోసం ప్రార్థన చేసినప్పుడు, సభల కోసం ప్రార్థన చేసినప్పుడు దేశం ఐక్యత, రూపకల్పన, జనాల్లో ఉజ్జీవం వస్తుంది. అంతే ఒక సంఘ నాయకుడు పిలుపునిస్తే అందరూ విధేయత జీవించాలి. నా డినోమినేషన్ నాది, నా వ్యవహారం నాది, నా యొక్క సేవా సంస్థ నాది, నా యొక్క సేవా సంఘం నాది అంటే ఏది అవ్వదు. ఒక నాయకుడు, మనకి యేసు నాయకుడిగా గలిలయలోకి ముందుగా వెళ్ళాడు. అక్కడ చెప్తున్నాడు శిష్యులకి. శిష్యులు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మను పొందుకుని అద్భుతాలు చేశారు. సంఘ నాయకుడిగా, క్రీస్తు సంఘానికి శిరస్సుగా మనం ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూసాం. చూడండి, ఇక్కడ ఏం కావాలంటే లోక సువార్త 18:9 పరిసయ్యుడు, సుంకరు ఉన్నారు. పరిసయ్యుడు గర్విష్ఠిగా ప్రార్థన చేశాడు. ఇలా నేను సుంకర్లాగా లేను, ఉపవాసాలు చేస్తున్నానని వగర చెప్పాడు. కానీ సుంకరేమో పాపిని నన్ను కనులెత్తడానికి కూడా నేను ధైర్యం ఇచ్చాలన్న వాడిని, పాపిని నన్ను కరుణించను అని ప్రార్థన చేస్తే దేవుడు సుంకరి ప్రార్థన విన్నాడు. ఇక్కడ అందరూ ఐక్యత కావాలి, నాయకత్వం యొక్క ఐక్యత కావాలి, యథార్థత కావాలి, నమ్మకత్వం కావాలి. చూడండి, నీతి అనే మైమరుపు, శిరస్త్రావము, సత్యమును బట్టి ఇవన్నీ ఉన్నప్పుడు జీవితంలో ఐక్యత అవుతారు. అందరూ కలిసి ఐక్యత అయ్యి ముందుకు నడుస్తారు. నాయకత్వానికి గొప్ప అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలు వర్ధిల్లు ప్రియులని చెప్పినట్టుగా అభివృద్ధి జరుగుతుంది. దేశము, రాష్ట్రాలు అభివృద్ధి పొందుకుంటాయి. ఇప్పుడు దేవుని రాజ్యం కట్టినప్పుడు చాలా జాగ్రత్తగా, పరిపూర్ణంగా, ఉజ్జీవంగా ముందుకు వెళ్ళాలి. శత్రు యొక్క ప్రతి
భయాందోళనని ఎదిరించుకుంటూ ముందుకు అడుగు అడుగు శత్రు భయం ఉంటుంది. దేవుని రాజ్యం కట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఒక మన సరిహద్దులు చూసుకుంటూ మనకి ముందుగా శోధనలు ఎదుర్కోవాలి, శోధనలు సహించాలి. ఇక్కడ ఇంకొకటి, లైంగిక శరీరము. ఇప్పుడు దావీదు చూడండి, లైంగిక పొరపాటుతో శరీర తత్వము. దావీదు, సొలొమోను రాజు వీళ్ళందరూ పడిపోయారు. ఇలా ఏ సేవకుడైనా, నాయకత్వమైన, అపోస్తులైనా, రెవరెండ్ అయినా, నాయకులైనా ఇక్కడ జరిగేది ఏంటంటే లైంగిక పొరపాటుతో శరీర తత్వంతో శత్రువుని ఎదిరించలేక శత్రువుకి దాసులైపోతారు. అలాంటిదప్పుడు సంఘము నాశనం అయిపోతుంది, సంఘం పాడైపోతుంది. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి, ప్రార్థనాపూర్వకంగా అడుగులు వేయాలి. నాయకత్వం యొక్క నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవాలి. యేసు కొండ మీదకి వెళ్ళి ఒక సువార్త 9:28 యేసు ప్రకాశంతో రూపాంతరం చెందినప్పుడు ఏలియా, మోషే ముగ్గురు రూపాంతరం చెందారు. పేతురు, యాకోబు, యోహాను అక్కడ ఉన్నారు. ఎందుకంటే రూపాంతరం చెందాలి, మహిమ శరీరం దాల్చాలి, అద్భుతాలు చూడాలి, గొప్ప ఉద్యోగం చూడాలి, దేశం యొక్క ఐక్యత చూడాలి, రాష్ట్రాల యొక్క ఐక్యత చూడాలి, నాయకత్వంలో అభివృద్ధి చూడాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, వ్యక్తిగత సంఘాలు, సంస్థలు, పట్టణాల్లో నాయకత్వం, ఐక్యతలు, నాయకత్వానికి ముఖ్యంగా కృపా, ప్రేమ తోడైతే ఉద్యమం వస్తుందని చెప్పావు. నాయకత్వం యొక్క లక్షణాన్ని బహుగా దీవిస్తున్నావు. నాయకత్వం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో చెప్పావు. నాయకుడు ఉండవలసిన రీతిని చెప్పావు. పరిశుద్ధాత్మ ప్రేరితులై మనల్ని, సంఘాలని విస్తరింపచేసి, బలపరిచి, స్థిరపరిచి, సిద్ధపరిచడానికి ఎంతో సిద్ధంగా ఉంటాము. ఈ కృప నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది కాక. ఆమేన్.